నీ సేవే చేస్తాడు, నేను నీ సేవకే వదిలిపెడతాను, నాకు ఒక కుమారుని ఇవ్వని దేవుని సన్నిధిలో అడిగింది. అయితే దేవుడు ఒక చక్కని కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుడే సమూయేలు. ఆ సమూయేలును పాలు విడిచిన వెంటనే తల్లి మందిరంలో తీసుకెళ్లి మందిరంలో దేవుని సేవకునికి అప్పగించింది. ఆ సమూయేలు బాల్య దశ నుండి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉన్నాడు. పెరిగి పెద్దవాడైతే వచ్చాడు. చిన్నతనంలోనే దేవుడు పిలిచాడు, సమూయేలు సమూయేలు అని ప్రత్యేకంగా దేవుడు స్వరం పెట్టి పిలిచినప్పుడు దేవుని స్వరాన్ని విన్నటువంటి సమూయేలు. ఈయన ప్రార్థనాపరుడు. తల్లి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మోకరిస్తే పిల్లవాడు కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తన తల్లితో పాటు మోకరించి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉగ్గుపాలతోనే ప్రార్థన జీవితాన్ని నేర్పించింది. సమూయేలు యొక్క తల్లి పేరు హన్నా. అయితే ఈ సౌలు ప్రత్యేకంగా రాజుగా అక్కడ పరిపాలన చేస్తున్నాడు. ఆ సమయంలో సమూయేలు దేవుని స్వరాన్ని మరలా వింటున్నాడు, దేవుని వాక్యాన్ని మరలా వింటున్నాడు. మరలా చదువుతారా మాట. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. సౌలు అనేటువంటి రాజు ఏం చేసినాడంటే, నన్ను అనుసరింపక వెనుక తీసి, దేవుడు మాట్లాడుతున్నాడు, రాజు నా మాటలను వినట్లేదు, నా ఆజ్ఞలను గైకొనట్లేదు. అయితే నేను అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఒక వ్యక్తి ఒక అధికారంలో ఉన్నానంటే అది దేవుడే అనుగ్రహిస్తేనే